వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ఒక కామన్ మ్యాన్ అనేవాడు ఎందుకు డబ్బులు సంపాదించుకోలేకపోతున్నాడు? ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదలను దాటి మరీ మనం సంపాదించుకుంటేనే మనకు ఒక సేఫ్ సెక్యూర్డ్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ పద్ధతి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఒక ₹1,00,00,000 సంపాదించే అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉందని చెప్పాలి. ఒక హైదరాబాద్ లాంటి టైర్ 1 సిటీలో ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా, లేదంటే హెల్త్కి సంబంధించి ఒక మంచి డాక్టర్కి చూపించుకోవాలనుకున్నా, పిల్లల్ని మంచి స్కూల్స్లో చదివించాలన్నా ఈ ఫైనాన్షియల్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన కీ పాయింట్స్ అనేవి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఒక కామన్ మ్యాన్ అనేవాడు, ఒక సామాన్యుడు ఒక ₹1,00,00,000 సంపాదించుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది. ఎందుకు అంటే ఒకప్పుడున్న ఖర్చులు వేరు, ఇప్పుడున్న ఖర్చులు వేరు. రెంటల్స్ అని చూసుకున్న ఒక 20,000, పిల్లల స్కూల్ ఖర్చులు చూసుకుంటే నెల నెల ఇంకొక 20,000, అలా ఓవరాల్గా నెసిటీస్కి ఒక 50,000 పైన అయిపోతుంది. సో ఇలాంటి టైంలో ఒక సామాన్యుడు ఇంకా సంపాదించుకోలేకపోతున్నాడంటే అది చాలా రిస్క్తో కూడుకున్న సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. దీనికి ఎటువంటి ప్రొడక్ట్స్ కానీ ఎటువంటి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మనం ఫుల్ఫిల్ చేసుకోవడం ద్వారా డబ్బులు సంపాదించుకోగలం అనడానికి? విరాట్ గారు, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎందుకు పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారో మాట్లాడదాం సార్ ఇవాళ. సార్, ఇంకా చాలామంది జనాలు, అంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువ మాట్లాడతాను. సో అది ఎగ్జాంపుల్ తీసుకుని మనం మాట్లాడుకుందాం సార్. అంటే పాతకాలం నుంచి చూస్తుంటే సార్, ఈ ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు అనేది వేసుకుంటూ అలవాటు అయిపోయిందండి. ఓల్డ్ ప్రొడక్ట్స్ అలాగే చిట్టీలు కూడా వేస్తూ, అంటే వాళ్ళకి అప్పుడు ఏంటంటే సార్, ఒక వెల్త్ క్రియేట్ చేయాలనే ఒక ఇది లేదు, సెన్స్ ఉండేది కాదు. అంటే సేవ్ చేస్తే చాలు, అంటే మనం ఒక 10,000 వచ్చిందంటే ఒక 2,000, 3,000 మనం సేవ్ చేయగలిస్తే బ్యాంక్లో సేఫ్గా ఉంటే చాలు అనుకునేవారు. సో అప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ నడిచేవి. సో ఇప్పుడు ఆలోచనలు మారిపోయాయి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ ఒక వెల్త్ క్రియేట్ చేయాలనేది ప్లాన్ చేస్తుంటారు. ఈరోజు కూడా సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంఎఫ్డీని, నాకు చాలామంది కస్టమర్స్ కాల్ చేస్తారు, కాల్ చేసి ఎంక్వైరీ చేస్తుంటారు, కానీ ముందుకు వెళ్ళరు. ఎందుకంటే ఇంకా అదే థాట్లో ఉన్నారు. అంటే మనం ఈ టైంలో మన రిస్క్ తీసుకోలేకపోతే మనకి రిటర్న్స్ అనేది రాదు. మీ జీవితంలో చూడండి, మీ నార్మల్ జనరల్ లైఫ్లో ప్రతి ఒక్క దగ్గర మీకు రిస్క్ అనేది ఉంటుంది, కానీ మీకు తెలియదు. మనం ఎప్పుడైతే మన డబ్బులు పెడుతున్నామో అక్కడ రిస్క్ ఉందా లేదా అని చూసుకుంటారు ప్రతి ఒక్కరు. అవునా కాదా విరాట్ గారు? ఇప్పుడు బ్యాంక్లో పెడతారు సార్, పాతకాలం నుంచి ఉండేది. అప్పుడు 1 lakh ఇన్సూరెన్స్ ఉండేది ప్రతి బ్యాంక్. ఇప్పుడు అది 5 lakhs చేశారు. 5 lakhs ఇన్సూరెన్స్. ఒకవేళ బ్యాంక్ ఆ దివాలా ఎత్తేస్తే ఆ 5 lakhs వరకే వాళ్ళకి సంబంధించోడు వెళ్తుంది, రైట్? సో ఈ కామన్ మ్యాన్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే రిస్క్, ఈక్విటీ అనుకోండి, లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, దీంట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఒకటి బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే దీంట్లో రిస్క్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో ఆ రిస్క్ అనేది మనం తగ్గించుకుంటూ బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో చేసుకుంటూ ముందుకెళ్తుంటే మన ఆ కార్పస్ అనేది పెద్ద అమౌంట్ అనేది వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడుండే కామన్ మ్యాన్లో ఏంటంటే సార్, ఆ ఫియర్ ఉండిపోయింది సార్. అంటే ఎందుకంటే వాళ్ళకి సంపాదించేది చాలా తక్కువ అమౌంట్, రైట్? ఆ అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేసి రేపు మళ్ళీ ఆ డబ్బులు పోతే అనే ఒక ఆలోచనలో ముందుకు రావట్లేదు. లెక్కలు మాట్లాడుకుందాం సార్. ఇక్కడ పర్సంటేజ్ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. నేను విన్నది చెప్తాను. ఇన్ఫ్లేషన్ అనేది దానికి అర్థం ధరల పెరుగుదల, ఎక్స్పెన్సెస్ అనుకుందాం. అది దాని పర్సంటేజ్ 7%, 8%, 6% అనుకోండి సార్. 6% అనుకోండి. సో మన దగ్గర ఉన్న డబ్బులు వచ్చే ఇన్కమ్ అనేది ఈ 6% కన్నా ఎక్కువ ఉంటేనే మనం వీటిని ఖర్చులు పోగా మన దగ్గర డబ్బులు మిగులుతాయి. సో మన వచ్చే ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఏ పద్ధతిలో ఎంత వస్తుందో ఒకసారి చెప్తారా? ఇప్పుడు విరాట్ గారు, మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎఫ్డీ అవనండి, ఏదైనా అయింది,
ఈరోజు ఇన్ఫ్లేషన్ 6% ఉందనుకుందాం సార్. సో మన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్, మన ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. అంటే దాని నుంచి మన ఒక 1000 రూపాయలు పెడితే దాని మీద 12% మనకు రావాలి, లేకపోతే ఒక 15% రావాలి. అంటే మోర్ దెన్ ఇన్ఫ్లేషన్. 6% ఇన్ఫ్లేషన్ అయితే కనీసం ఒక 10% అయినా మనకి రావాలి రిటర్న్స్. అలాంటి వచ్చేటప్పుడే ఆ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. రేపు ఫ్యూచర్ జనరేషన్, అంటే ఈరోజు మనం 6% అయితే రేపు నెక్స్ట్ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది ఇన్ఫ్లేషన్. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన వెల్త్ కూడా రిటర్న్స్ కూడా మంచిగా రావాలి కదా. సో అదే 6%, 6.5%, 7% వస్తే మనకు వచ్చే 1% వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఓల్డ్ న్యూ ప్రొడక్ట్స్ చూసుకుంటే ఏ ప్రోడక్ట్లో ఎంత పర్సెంటేజ్ వస్తుందో ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఎఫ్డీలు వేసుకోండి సార్. ఎఫ్డీ తీసుకుంటే 6.5, సీనియర్ సిటిజన్ అయితే 7.25 సంథింగ్ వస్తుంది. రిస్క్ రైట్. 6% అంటే మీరు 7% అనుకుందాం. జస్ట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది, మేబీ 1%, 0.5% వస్తుంది అనుకో. సో అది రిస్క్ రైట్. ఆర్డీ కూడా అంతే. రికరింగ్ డిపాజిట్ అంటే ఎవరైతే ఒక లంసమ్గా వేయలేరో ఆర్డీ అనే ఫెసిలిటీ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు. ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటారు, సేమ్ రిటర్న్స్ అనుకోండి. అది కాకుండా పీపీఎఫ్ వేసుకుందాం సార్. పీపీఎఫ్లో కూడా 8.1%, అక్కడ కూడా 1.5% క్రియేట్ అవుతుంది. అది ఆ 1.5% అనేది వెల్త్ కాదు. ఎందుకంటే రేపు ఇవాళ 6%, 6.5% ఇన్ఫ్లేషన్ ఉంటే రేపు మళ్ళీ పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ అదే మళ్ళీ మీకు రిటర్న్స్ ఉంటుంది 8.1%. సో హౌ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ అ వెల్త్? సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా సమయం ఉండేటప్పుడు సార్, ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్లో కొత్తగా మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ మనకి మంచి రిటర్న్స్ వస్తుందని ఒక కామన్ మ్యాన్ ఆలోచించాలి సార్. ఆలోచించి ఇప్పుడు ఈక్విటీ స్టాక్స్ కొనుక్కుంటారు కొంతమంది, కొనుక్కుని పెట్టుకుంటారు, చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే డైవర్సిఫై అవ్వదు కాబట్టి ఛాన్సెస్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి సార్, మీ పెట్టుబడిని 26 నుంచి 40 స్టాక్స్ వరకు డైవర్సిఫై చేస్తారు ఒక ప్లాన్లోనే. మా అలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మేమేం చేస్తాము, ఒక ప్లాన్లో కాకుండా ప్లాన్స్ కూడా డైవర్సిఫై చేస్తాము మేము. అంటే సెక్టర్స్ లార్జ్, మిడ్, స్మాల్ అని చెప్పి, మళ్ళీ థిమాటిక్ అని. సో ఇలాగా డైవర్సిఫై చేసుకునేటప్పుడు ఏంటంటే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అవుతుంది. మనకి రిస్క్ మెయిన్ సార్. ఈ కామన్ పర్సన్ రిస్క్ అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సార్ కేవైసీ అనేది చేయించాలి, రైట్. వాళ్ళకి మేము అడిగే డాక్యుమెంట్స్ ఏంటి, ఫస్ట్ మీరు పాన్ నెంబర్ పెట్టండి, కేవైసీ అయిందో లేదో అని అడుగుతాం. పాన్ నెంబర్ ఇవ్వడానికే భయపడతారు జనాలు. ఎందుకు భయపడతారు జనాలు? ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఉందా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు పాన్ నెంబర్ మీకు ప్రతిదానికి ఓటీపీ లింక్డ్, లేకపోతే మీరు ఏదైనా సరే ఆథరైజ్ చేయవలసింది మీరు. దానివల్ల మిస్యూజ్ అంటే సైబర్ స్కామ్, సెక్యూరిటీ స్కామ్ వల్ల వాళ్ళు ఏదో చేయగలిస్తే చేస్తారు. కానీ బట్ ప్యాన్తో చేయొచ్చు అంటారు స్కామ్ అసలు? ఏమో సార్, లేదు. ఇప్పుడు పాన్, ఆధార్ లింక్డ్ కదా సార్, ఛాన్సెస్ అనేది తక్కువ. ఎందుకంటే ప్రతిదానికి ఓటీపీ వెళ్తుంది. సో అన్లెస్ అంటే వాళ్ళు ఫోన్లో ఏదైనా అన్నోన్ లింక్స్ ఓపెన్ చేసేసి అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోరోవర్ ఎవరైనా సరే జాగ్రత్త పడాలనుకున్నట్లయితే దాని ముందుగా వాళ్ళ డేటా సేఫ్గా ఉంచుకుంటే సరిపోతుంది. అవును సార్. ఇప్పుడు ఎక్కడైతే మనం చేయవలసింది అది చెయ్యట్లేదు మనం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, కేవైసీ చేయవలసిందే. మీరు కేవైసీ అది మీరు మాతో కలిసి పర్సనల్గా కలిసి చేసుకోండి, లేకపోతే మాకు డాక్యుమెంట్స్ పెట్టినా మేము చేస్తాం, లేకపోతే మీరే మీకు లింక్ చేసి పంపిస్తాం, మీరు చేయండి. ఏదో ఒకటి చేయాలి కదా. అంటే కొత్త ప్రొడక్ట్స్లోకి రాకపోవడానికి ఇవే భయాలంటారా? ఇదే ఉండొచ్చు సార్ మెయిన్ రీజన్స్. బ్యాంక్లోకి వెళ్ళి బ్యాంక్ పర్సన్ నమ్మినంతగా చాలా మంది ప్రతి ఒక్కరి ఫియర్ ఇదే సార్. మా గ్యారంటీ ఏంటి, మాకు దీంట్లో ఫ్రాడ్ లేదని ఏంటి గ్యారంటీ, ఇదే అనుమానాలు ప్రతి ఒక్కరికి. ఆ భయం అనేది ఉన్నవరకు సార్ మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పబ్లిక్లో, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, యూట్యూబ్ ఛానల్స్ మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ ఫేక్ అవ్వదు కదా. పబ్లిక్గా మాట్లాడుతున్నాం, నా నంబర్ షేర్ చేస్తున్నాం, అది ఫ్రాడ్ ఎలాగవుతుందండి? అవ్వదు కదా. సో అంత డౌట్, ఇంకా డౌట్ ఉందనుకోండి, మీరు పర్సనల్గా వచ్చి కలిసి చేయించుకోండి, మీ ముందే చేస్తారు కదా. సో ఆ రిస్క్ సార్, రిస్క్ అనేది లైఫ్లో ఉంటుంది. ప్రతి ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ప్రతి లైఫ్లో ఒక రిస్క్, ఫియర్ అనేది ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి,
దాని నుంచి వెళ్ళి ముందు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. లేకపోతే వెల్త్ క్రియేట్ అవుతుంది. లేకపోతే మీ లైఫ్ ప్రతి నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలాగే ఉంటుంది. మీరు సేవింగ్స్ చేస్తే సరిపోదు, ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్వెస్టింగ్ అని చేయాలి, సేవింగ్స్ కాదు ఇప్పుడు కావాల్సింది. మనం మీ పిల్లలు భవిష్యత్తులో బాగుండాలంటే ఇన్వెస్ట్ చేయాలి, నాట్ సేవింగ్. ఆర్డీస్ కాదు, పీపీఎఫ్లు కాదు. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళకి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది సార్. 1 crore అవనండి, 2 crores అవనండి, 3 crores అవనండి, ఆ స్తోమత బట్టి స్టార్ట్ చేయాలి. మీకు అంత భయం ఉండేటప్పుడు 1000 రూపాయలతో స్టార్ట్ చేయండి. మీకు ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతే మీకే కనబడుతుంది. అప్పుడు మీరే ఇంక్రీజ్ చేస్తారు. నమ్మకం అనేది ఫస్ట్ స్టార్టింగ్ రాదు, బట్ నెమ్మదిగా మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తూ వెళ్తామో ఆ కాన్ఫిడెన్స్, ఆ భయం అనేది పోతుంది. అది చేస్తే కానీ రాదు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ దాటి అంత పర్సెంటేజ్ ఇచ్చేది ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, లేటెస్ట్ ప్రొడక్ట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కొత్త వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. ఆల్రెడీ ఓల్డ్ పీపుల్ ఎక్కువ మంది లేరు, ఓల్డ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు. వాళ్ళందరూ హోప్ఫుల్లీ మంచి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అయితే గెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా న్యూ ఏజ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎక్కువ ట్రెడిషనల్ పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు, బ్యాంక్ లాంటి వాటికి అని మీరు చెప్పారు. ఇంకా బ్యాంకులు ఇచ్చేది కాస్త 7%, ఇన్ఫ్లేషనే 6%. సో మనం ఒక బెటర్ పర్సెంట్కి వెళ్ళాలంటే లేటెస్ట్ ప్రొడక్ట్స్ చెప్తున్నారు. ఇవి ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇస్తాయి? ఇప్పుడు ఆన్ యావరేజ్ సార్, యాక్చువల్గా మన ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 6%, నార్మల్ జీడిపి అరౌండ్ 6+ అనుకోండి. ఆన్ నామినల్ జీడిపి చూసుకుంటే 12%, 12 to 15% మధ్యన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డబుల్. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు సార్ మేము ఏమని చెప్తాం అంటే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్. బట్ మినిమం 12 అనేది ట్రాక్ రికార్డ్ చూసుకోండి సార్. మీరు ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీరు ఏదైనా గూగుల్ చేసి చూడండి, ట్రాక్ రికార్డ్ చూసారనుకోండి, ఏదైనా ప్లాను 10-12% వస్తుంది. అదే పర్సంటేజ్ తీసుకుని మీరు ప్లాన్ చేసుకోండి, మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది కదా. అంటే అది ఏ ఫండ్ అయినా అలా ఇవ్వగలదంటారా, లేదంటే త్రూ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో వెళ్తేనే అలాంటి రిటర్న్ వస్తుంది అంటారా? లేదు, ఏ ప్లాన్ తెలియాలి సార్, ఎక్కడ పెట్టాలి, ఏ సెలక్షన్ ఆఫ్ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తీసుకునే డెప్ట్ ఫండ్లో పెట్టారనుకోండి, ఏమొస్తుంది, మళ్ళీ బ్యాంక్ లాగే వస్తుంది. ఈక్విటీ ప్లాన్లో పెట్టాలనుకోండి, ఈక్విటీ ప్లాన్లో ఏంటంటే మనం ఫస్ట్ స్కీమ్ సెలక్షన్ చేయాలి, డైవర్సిఫై చేయాలి, దాని తర్వాత ఫండ్ పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా, 2 yearsకి అట్లీస్ట్ వన్స్. లాంగ్ టర్మ్ అయి ఉండాలి, ఇన్వెస్టర్ ఎప్పుడు లాంగ్ టైం అయి ఉండాలి. అయ్యేటప్పుడే అంటే ఇంత పర్సెంటేజ్ అన్నారు, బాగుంది, బట్ రిస్క్ ఉండదా ఇందులో? రిస్క్ ఉంటుంది సార్, అదే చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ మార్కెట్ రిస్క్ అన్నాను కదా. రిస్క్ తీసుకుంటేనే కదా సార్ మనకి ఏదైనా వచ్చేది. మరి రిస్క్ ఇప్పుడు సార్ మీరు డ్రైవింగ్ చేస్తారు, డ్రైవింగ్ రాదు, మీరు నేర్చుకుంటారు, ఏం చేస్తారు మీరు? ఫస్ట్ పడతారని భయం ఉంటుందా? ఛాన్సెస్ ఉంది. మరి నేర్చుకుంటారా? కారు డ్రైవింగ్కి వెళ్తారు క్లాసెస్, మీకు ఏం తెలియదు, ఫస్ట్ ఏం నేర్పుతారు? మీకు స్టీరింగ్ ఒకటే ఇస్తాడు, మిగతా గేర్లన్నీ ఆయనే తీసుకుంటాడు కదా. సో ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది సార్. రిస్క్ ఎప్పుడైతే మనం తీసుకోగలమో, ఇప్పుడు నేను 10,000 సంపాదిస్తున్నాను, నేను రిస్క్ ఒక 1000 రూపాయలు తీసుకోగలను. ఆ 1000 రూపాయలు పెట్టి చూడండి, మీకు కనబడుతుంది, రిటర్న్స్ కనబడుతుంది. అప్పుడు మీరు పెంచుకోండి. ఓకే, సో పాసిబిలిటీస్ ఉన్నాయి అంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కన్నా బెటర్, డబల్ ఆల్మోస్ట్ చెప్పాలి అంటే. 6 అయితే ఇన్ఫ్లేషన్ ఉంటే 12% ఇందులో రిటర్న్స్ వస్తున్నాయి. సో ఈ ప్రోడక్ట్కి సంబంధించి అయితే మంచి పాజిటివ్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ కూడా మంచి రిటర్న్స్ పొందడానికి ఒక వెసులుబాటు కల్పించే ప్రోడక్ట్ ఇది కనిపిస్తూ ఉంది. బట్ డెఫినెట్లీ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని అడగవచ్చు. అండ్ వీటిపై మరిన్ని ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.